హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో నేనైతే ఈరోజు ఎక్వేరియం షాప్కి అయితే వచ్చాను. మా ఇంట్లోని ఒక ఆస్కర్ అయితే ఉంది. సో ఇంకొక ఆస్కర్ తీసుకుందామని చెప్పి వచ్చాను. సో చూద్దాం, ఇదైతే మనకి శ్రీనగర్ కాలనీలో ఉంది, ఆక్వాడెన్ అని. సో అక్కడికైతే ప్రస్తుతానికి వచ్చాము. అక్కడ కలెక్షన్ ఏంటుందో చూద్దాం రండి. వావ్, చూసారు ఇదంతా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇవన్నీ కూడా చాలా టెట్రాస్ ఇవి. సో ఇవన్నీ లైవ్ ప్లాంట్స్ కదండి ఇవి. సో ఇవన్నీ లైవ్ ప్లాంట్స్ ఇవి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కంప్లీట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లోని. సో ఇంకా లోపల కూడా ఉన్నాయి, ఇంకా చూద్దాం వెళ్ళి. ఇదైతే చూడండి, అందరూ అడుగుతున్నారు. సో దీని పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే. సో ఇక్కడ కిందన ఇవన్నీ వైల్డ్ వెరైటీస్ ఇవన్నీ. అన్ని ప్యారెట్స్ అంట, ఇవన్నీ వైల్డ్ ఫిషెస్. సో ఇవన్నీ మాకు చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నాక ఎవరికైతే వైల్డ్ ఫిషెస్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే డెఫినెట్గా ఇక్కడికైతే రావచ్చు. అండ్ సీ దీస్ ఏంజల్స్, ఇవన్నీ లైవ్ ప్లాంట్స్. లైవ్ ప్లాంట్స్లోనే మనకి ఏంజల్స్ పెట్టారు. ఇంకా పక్కకు వస్తే ఇదంతా కూడా చూసారా, ఇది గ్లాస్ ఫిష్ అంట. ఇది అచ్చం గ్లాస్ లానే ఉంది, అసలు కదలట్లేదు మెదలట్లేదు, అన్నీ సేమ్ ఒకేలాగా ఉన్నాయి. సైజు అండ్ కలర్స్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. సో ఇవి చూసారా, ఇవి ప్లాటీస్ అంట. ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో ఉండేవి, నా చిన్నప్పటి నుండి ఉన్నాయి ఇవి ప్లాటీస్. ఇవి విడో టెట్రాస్ అంట. మంచి డిఫరెంట్ కలర్స్, ఇందులో పర్పుల్, ఎల్లో, బ్లూ అండ్ పింక్ ఇవన్నీ ఉంటాయంట. సో చూసారా, ఇవి ఎవరికైతే ఇంట్లో పిల్లలు ఉండి లేదా అంటే మంచి కలర్ఫుల్ ఎక్వేరియం కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇవి పెంచుకోవచ్చు. అండ్ ఇది బ్లాక్ ఆరెండా గోల్డ్ అంట, అండ్ రెడ్ ఆరెండా గోల్డ్ అండ్ పాండా గోల్డ్ అంట. ఇవి బేసిక్గా ఏంటంటే గోల్డ్ ఫిష్. అండ్ ఇంట్లోని మనకి ఇది గోల్డ్ ఫిష్లోనే బ్లాక్ కలర్ అనుకుంటా. సో ఇందులో అయితే చూడండి, ఇవన్నీ మనకి గోల్డ్ ఫిషెస్ అయితే. ఇది క్యూట్ ఉంది, చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి. ఇవన్నీ కూడా గోల్డ్ ఫిషెస్, బ్లాక్ గోల్డ్ అండ్ సిల్వర్ షార్క్ అంట ఇవి. అండ్ మోలీస్, గప్పీస్ కూడా ఉన్నాయంటే వీళ్ళ దగ్గర. చూసారా ఇది, వావ్. వావ్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవన్నీ. ఈచ్ 2500. ఈవెన్ బ్రీడ్ అంటారు. ఓకే. గోల్డ్ ఒరండా గోల్డ్ అంట. వావ్, సీ దీస్ బ్యూటీస్. ఇవైతే మస్ట్ అండ్ షుడ్ చూడండి. ఇవి వీడియోలో మనకి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చూస్తే మటుకు పెద్ద సైజు ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద సైజు ఉన్నాయో. అండ్ మెయింటెనెన్స్ కూడా ఇక్కడ చాలా బాగుంది. చూసారా, ఇవన్నీ చాలా చిన్న సైజ్ ఫిషెస్ ఇవి. ఇవన్నీ అండి మనకి లైవ్ ప్లాంట్సే. నేను ఇంకా లైవ్ ప్లాంట్స్ అంటే పాడైపోతాయి, కుళ్ళిపోతాయేమో అనుకున్నాను, కానీ కాదంట, అన్నీ చాలా ఫ్రెష్గా ఎప్పుడు ఇలానే ఉంటాయంట. చూసారా, ఇవన్నీ చాలా క్లియర్ వాటర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి, చాలా బాగున్నాయి అసలు. ఇది చూసారా, ఈ వెరైటీ ఎస్పీ ప్రసోబరా అంట. ఇదైతే నాకు స్పెల్ చేయడం రావట్లేదు, బట్ మీకు ఎవరికైనా కరెక్ట్గా స్పెల్ చేయడం తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది చూసారా, ఇది వావ్, బెటా ఫిషెస్. బెటా ఫిషెస్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇది చూడండి, ఇక్కడ ఎలా వస్తున్నాడో మన దగ్గరికి. వావ్, ఇదైతే మన ఇంట్లో ఉన్నదండి, ప్యారెట్ ఫిష్ ఇదిగోండి. అండ్ ఇక ఈ మధ్య చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న ఫ్లవర్ హార్న్ ఫిష్ ఇది.
ఇక నాకు తెలిసి ఇది బేబీ అనుకుంటా, ఇది ఇంకా చిన్నది అనుకుంటా. అండ్ ఇంకా ఇదిగోండి, ఇవైతే చాలా ఉన్నాయి. అండ్ అర్వానా, చిన్న సైజ్ అర్వానా, అండ్ బయట ఇంకొకటి పెద్ద సైజ్ అర్వానా కూడా ఉంది. సో ఇవి చూసారా, ఇవి ఏంటో, ఇవి చాలా వింత వింతగా ఉన్నాయి. నాకైతే చూసారా స్నేక్స్ లాగా ఉన్నాయి ఇవి. బహుశా దీని పేరు స్నేక్ ఫిష్ ఏమో అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ స్టోన్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఎక్వేరియం కావాల్సిన ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ ఇవి చూడండి, ఇవి సక్కర్స్ అంట. ఏమో మరి మనకు తెలియదు ఏంటో సక్కర్స్. ఇది చూసారా, ఇది కిందన చిన్నది, చిన్న పిల్ల, ఇదిగోండి ఇది బొబ్బలే ఉన్నాయి. సక్కర్స్, ష్రింప్స్ అంట. అన్నీ ఏవేవో ఉన్నాయి మనకి. చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి, ఇది నైస్. ఇవి చూసారా, ఇవి వావ్. ఇవన్నీ ఏంటో స్నేక్స్ లాగా ఉన్నాయి. ఇవి చూసారా ఎలా తిరుగుతున్నాయో. ఇవి గప్పీస్ కూడా ఉన్నాయి. అక్కడ పెద్దవి చూసాం కదండి, అందులోనే ఇవి చిన్న సైజ్ అన్నమాట. ఇవి చూసారా ఎన్ని ఉన్నాయో, కలర్స్ కానీ ఇవి కానీ. మనకి ఇంట్లో అయితే ఈ ఆస్కర్ ఉన్నాడు, వైట్ ఆల్బినో ఆస్కర్. ఇప్పుడు ఈ ఆస్కర్ అనమాట బ్లాక్ తీసుకెళ్తున్నాం. నెట్లో అయితే మరి ఇద్దరు కొట్టుకుంటారో అని ఉంది, చూద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారో. సో దీని ఐస్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూసారా ఎంత కూల్గా ఉందో అసలు. చాలా అంటే చాలా లవ్లీగా ఉంది అసలు. అసలు ఎక్వేరియం షాప్ అంటేనే మనకి చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మన మైండ్ ఎప్పుడైనా డిస్టర్బ్గా ఉన్నదనుకోండి, జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగా చూసారంటే చాలా అంటే చాలా అసలు రిలీఫ్గా ఉంటుంది. నాకు ఎక్కువ ఏంటంటే, నేను వర్క్ స్ట్రెస్లో ఉండి ఇవన్నీ అయ్యేటప్పుడు ఇది చూసారు, ఇవి చిన్న పోలార్ ఫిషెస్ ఇవి చాలా బాగున్నాయి. మనం ఎక్కడ ఉన్నామంటే వర్క్ అయిపోయిన తర్వాత మనకి బాగా ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయ్యి చేసామంటే ఇక్కడ ట్రస్ట్ మీ అండి, ఎక్వేరియం దగ్గరికి వచ్చి మీరు ఒక 5 minutes చాలు, 5 minutes కూర్చున్నా సరే చాలా బాగుంటుంది. ఇది చూసారు, ఇది ల్యాండ్స్కేపింగ్, చాలా బాగుంది ల్యాండ్స్కేపింగ్ కదా, సూపర్ ఉన్నాయి. అండ్ స్టోన్స్ కూడా మనకు కావాలంటే ఇక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇది ఇంపోర్టెడ్ గోల్డ్ ఫిష్ అంట, ఒరండా అంట. చూసారా సైజ్ ఎంత ఉందో. ఏమున్నాయి అసలు, బ్రైట్ రెడ్ ఉంది. ఇది నా ఫేవరెట్, ఇది ప్యారెట్. మన ఇంట్లో ఉంది, ఇంకా చిన్నవన్నమాట, చిన్న సైజు ఉన్నాయి ప్యారెట్స్. అండ్ ఇవన్నీ కూడా మనకి వైల్డ్ వెరైటీసే అండి. మనకి ఇంట్లో ఉన్నవన్నీ కూడా వైల్డ్ వెరైటీస్. సో మీ ఎవరికైనా సరే వైల్డ్ కావాలి అంటే హైదరాబాద్లోనైతే ది బెస్ట్ షాప్ అని నేనైతే ఇక్కడ చెప్తాను. ది బెస్ట్ షాప్ అని చెప్తాను. వైల్డ్ ఫిషెస్కి అయితే ఇది చాలా మంచి షాప్ ఇది. అండ్ అదే కాకుండా నార్మల్ అంటే స్మూత్ ఫిషెస్ కూడా ఉన్నాయి, సాఫ్ట్ ఫిషెస్. బట్ ఏంటంటే నాకు ఎక్కువ వైల్డ్ ఫిషెస్ ఇష్టం కాబట్టి ఇక్కడ కలెక్షన్ బాగుంది. మనకి ఇవన్నీ హైదరాబాద్లో చాలా పెద్ద షాప్స్ ఇవి అవి అంటారు, కానీ క్వాలిటీ వైజ్ కానీ కలర్ కానీ అంతా కూడా వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంది. చూసారా, ఇది ఎల్లో అండ్ బ్లాక్. అసలు ఇంత చాలా తక్కువ అండి దీని మీద చేయడం అనేది. ఒక 10-15 minutesలో కంప్లీట్ చేసే వీడియో అయితే కాదు ఇది. సరే, ఇవన్నీ కూడా వాటికి కావాల్సిన మెడిసిన్స్ అనమాట. అంటే మనకి మనుషులకి ఎలాగో ఫిష్లకు కూడా అలాగే వాటికి ఏదో ఒకటి అంటే తర్వాత ఈ పెల్లెట్స్ అంట చూసారా ఫీడింగ్కి. అండ్ ఇవన్నీ కూడా అనమాట. అండ్ మనకి ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళిపోయామనుకోండి ప్రాబ్లం లేకుండా, ఇదిగోండి ఇది వెకేషన్ ఫుడ్ అంట. సో వెకేషన్ ఫుడ్ వేస్తే మన ఇష్టం, మనం ఒక 3-4 days రాకపోయినా సరే పర్వాలేదు. సరే, ఇది అర్వానా, పెద్ద సైజ్ అర్వానా. చూసారా, ఇది బెటా ఫిష్.
ల్యాండ్స్కేపింగ్ దాంట్లోని బెటర్ చూసారా. ఇది ఆస్కర్ అయితే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి వేద్దాము. ఇంట్లో ఉన్నది ఇంకొక ఆస్కరు, చూద్దాం వాడు ఎలా రియాక్ట్ అవుతారో, కొత్త హోమ్కి ఎలా వెళ్తున్నారో చూద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఇంటికి వెళ్ళాక మనం ఇంకో వీడియో కూడా తీద్దాము, వేసేటప్పుడు ఎలా ఉన్నారో ఏంటో వాళ్ళ రియాక్షన్స్ ఏంటో. ఓకేనా, చలో అయితే ఈ వ్లాగ్ అయితే ఈ రోజుతో ఇక్కడ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తోటి నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక సెకండ్ పార్ట్తో వస్తాను. ఠీకే, బాయ్. సో ఇప్పుడైతే తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు చూసారా, ఇది ఆక్వాడెన్. సో ఇది మనకి ఆక్వాడెన్ అనేది మనకి శ్రీనగర్ కాలనీలో ఉంది. సో ఇది మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇది బిగ్ బజార్ బ్యాక్ సైడ్ రోడ్, పార్లల్ రోడ్ అని చెప్పొచ్చు, అమీర్పేట్. ఓకేనా, సో మీరు ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్గా ఇక్కడికైతే విజిట్ చేయండి, ఎందుకంటే వైల్డ్ ఫిషెస్కి అయితే చాలా ఫేమస్. థ్యాంక్ యూ.